అరే లుచ్చా కేసీఆర్, ఎందుకురా నీకు అంత బాధ అవుతుంది? నీ నీ యొక్క ఎమ్మెల్యేని కొనుక్కుంటా అంటే ఇన్నేళ్ళు నువ్వేం చేసినావురా? నువ్వు కూడా అదే కదా చేసింది. నువ్వు కూడా ఇది కాంగ్రెస్ వన్ ఎమ్మెల్యేలను, ప్రతిపక్షాలు అన్ని పార్టీల ఎమ్మెల్యేలను కొనుక్కున్నావు కదరా. 2014లో కొనుక్కున్నావు, 2018లో కొనుక్కున్నావు. బోసిడికే నీకు 63 అప్పుడు గెలిపిస్తే, 88 ఇప్పుడు గెలిపిస్తే నీకు ప్రభుత్వం గూలే అవకాశం లేకుండా ఎందుకు కొనుక్కున్నావు బ్రా బోసిడికే? ఇలా ఎంఐఎం ప్రతిపక్షం చేసినావు గాడిది కొడక. కాంగ్రెస్ ఎమ్మెల్యేని కొనుక్కున్నావు కదా, మరి నువ్వు చేసింది నీకు అప్ప చెప్తున్నాడు. నువ్వు సొరసేప ఉంటే వాడు తిమింగలం ఉన్నాడు, నువ్వు చిన్నదంగా ఉంటే వాడు గజదంగా ఉన్నాడు. నీకంటే 20 రెట్లు గజదంగా ఉన్నాడు. నువ్వు 5 లక్షల కోట్ల అప్పు చేస్తే వాడు 20 లక్షల కోట్ల అప్పు చేస్తుండు. గంతే తేడా ఉంది. నీకంటే 20 రెట్లు పెద్దగా ఉన్నాడు అంతే. వాడికి నీకేం తేడా ఉందిరా కదా? అక్రమ అరెస్టులు చేయడము, భాషని మా తెలంగాణ భాష అంతా మాట్లాడడం, రాజకీయాలని ఒక వ్యభిచారం కంటే అధ్వానంగా ఎవడరా చేసింది? కేసీఆర్. లుచ్చనా కొడక, సిగ్గుశరం ఉండాలి బోసడికే. 70 ఏళ్ళు దాటిర్రు. ఈడు ఆడు ఇద్దరు దోసుకుంటారు గాడిది కొడుకులు. ప్రజల్ని పేదోళ్ళని చేస్తున్నారు, ప్రజల్ని అన్ని విధాలు దోసుకుంటున్నారు కదా. సిగ్గుశరం ఉందారా మీకు? మీరు మనుషులా పశువులా గాడిదలా కదా? పశువుల సంతల్ని కొన్నట్టు కొంటున్నారు ఎమ్మెల్యేని. ప్రజల సమస్యలు పట్టించుకుంటలేరు, అభివృద్ధి చేస్తలేరు. ఒక నాగార్జున సాగర్, ఒక శ్రీశైలం లాంటి పెద్ద డ్యాములు కడతలేరు, ఒక డిఎస్సీలు వేస్తలేరు, ఎలాంటి అభివృద్ధి చేస్తలేరు. అరే ప్రజలారా, అది మన పైసలు రా. ప్రజలు పొద్దంతా పనిచేసి తినక తాగక అనేక వాళ్ళ ఆమ్దాను కరోనా వచ్చి వినాక ఆమ్దాను వీకింది. మీరు ఒక పని కల్పిస్తలేరు, ఒక ఉద్యోగం కల్పిస్తలేరు, ఉన్న వాటికి నిధులు ఇస్తలేరు. ఎన్ని విధాల ప్రజలు ఇబ్బంది పడుతుర్రా? ఉద్యోగాలు అడిగితే ఎంటెక్లు బీటెక్లు చేసి ఆడేమో ఏది పకోడీలు వేసుకో షాయి చేసుకోమంటాడు. మరి అమిత్ షా కొడుకుని చేసుకోమంటాడా? నడ్డా కొడుకుని చేసుకోమంటాడా? స్మృతి ఇరానీ బిడ్డని చేసుకోమంటుందా? పకోడీలు వేసుకోమంటుందా? షాయి పెట్టుకోమంటుందా? పెట్టుకోమన్నది. అదే కేసీఆర్ గాడు మనం గొర్రెలు బర్రెలు కాసుకో అంటాడు. మరి అదే వాని యొక్క మనుమనికి కానీ, వాని బిడ్డకు కానీ, కవితకు కానీ, కేటీఆర్కి కానీ గొర్రెలు కాసుకో అంటాడా? అన్నాడు. మరి అంటే బీఎస్సీలు చేసి, బీఈడీలు చేసి, పెద్ద పెద్ద చదువులు చదివి గొర్రెలు బర్రెలు కాసుకోన్నారా? మరి నువ్వెందుకు కాసుకోరా? నీ మనవడు ఎందుకు కాసుకోడరా? గాడిది కొడుకులు, సిగ్గుశరం ఉండాలి. ఎన్నిటి మీద ట్యాక్సులు వసూలు చేస్తున్నారా కదా? ఇది పెట్రోల్ మీద, డీజిల్ మీద, వాళ్ళు కొనుక్కునే ప్రతి వస్తువు మీద, ఫ్రిడ్జ్ కొనుక్కుంటే ట్యాక్స్ వేస్తావు, లేకపోతే మైక్రోవేవ్ కొనుక్కుంటే ట్యాక్స్ వేస్తావు, వాషింగ్ మిషన్ కొనుక్కుంటే ట్యాక్స్ వేస్తావు, డైపర్ కొనుక్కున్న ట్యాక్స్ వేస్తావు, పాల మీద, పెరుగు మీద, దేని మీద మీరు ట్యాక్సులు తీసుకుంది? విదేశాలను తెచ్చుకుంటే ఇంపోర్ట్ ట్యాక్సులు వేరే, మందు బాటిల్ మీద ఇన్ని రకాల, రోడ్డు మీద పోతే చలాన్లు, టోల్ ట్యాక్సులు, ఇన్ని రకాల ట్యాక్సులు, ఆడు ఈడు ఇన్కమ్ ట్యాక్సులు, కార్పొరేట్ ట్యాక్సులు. బతకాలనా లేదా? మా పైసలు అవి మీరు ఏది దోసుకొని తిన్నాయి కానీ, లేకపోతే పంచిపెట్టినాయి కానీ మీరు ధనవంతులు అవుతున్నారు, ప్రజలు పేదోళ్ళు అవుతున్నారు. ఎన్నికల ముందు చిల్లర పంచి పెడుతున్నారు, మిగిలిన దోసుకుంటున్నారు. ఏమన్నా ఇంగిత జ్ఞానం ఉందా? ప్రజలు ఇప్పటికైనా మేల్కోవాలి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, లుచ్చ కేసీఆర్ నా కొడక, లుచ్చ మోడీ అమిత్ షా నా కొడకల్లారా. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. కర్రు కాల్చి వాత పెడతారు. ఎల్లకాలం నడవది. ప్రజల బలహీనతలతో ఆడుకుంటా, కులంతో ఆడుకుంటా, మతంతో ఆడుకుంటా, చిల్లర వంచి పెడతా అంటే ఎల్లకాలం నడవది. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. మీ 2 పార్టీలు బొంద పెడతారు బోసిడికి. వాళ్ళు గుర్తుపెట్టుకోండి, లుచ్చ నా కొడకల్లారా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.